అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఉత్తర కోస్తాకు అనువైన రబీ వరి రకాలు, గుణగణాలు, ఇంటి మొక్కలుగా సక్కులెంట్స్, కాక్టై మొక్కల పెంపకం, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఖరీఫ్ సీజన్ ముగించుకుని ప్రస్తుతం రైతులంతా రబీ వరి సాగుకు సన్నద్ధమవుతున్నారు. వరిలో అధిక దిగుబడులు పొందాలంటే మనం చేపట్టే సాగు విధానం, యాజమాన్యంతో పాటు రకాల ఎంపిక పట్ల సరైన అవగాహనతో మెలగాలి. వరిలో దీర్ఘ, మధ్య, స్వల్పకాలిక రకాలు అందుబాటులో ఉన్నప్పటికీ దాల్వా సాగుకు మధ్య, స్వల్పకాలిక రకాల సాగు అనుకూలంగా ఉంటుంది. రైతులు సాగుకు సమాయత్తమయ్యే ముందుగా తమ ప్రాంతానికి అనుకూలమైన రకాలను, మార్కెట్ గిరాకీని, చీడపీడలు తట్టుకునే గుణాన్ని, తమకున్న వనరుల్ని దృష్టిలో ఉంచుకొని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఉత్తర కోస్తాకు అనువైన రబీ వరి రకాలు, వాటి గుణగణాలను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రాగోలు వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కె మధుకుమార్. రెండో పంటకి సరిపోయినంత నీటి వసతి గల ప్రదేశాల్లో వరిని సాగు చేయడం జరుగుతుంది. అయితే ఈ రెండో పంటలో అధిక దిగుబడులు ఉన్నప్పటికీ కూడా ఈ ఉత్తర కోస్తా జిల్లాల్లో ఆశించినంత దిగుబడులు సాధించలేకపోతున్నారు. దానికి ప్రధాన కారణం యాజమాన్య పద్ధతులు. అందులో ముఖ్యమైనది రకాల ఎంపిక. ముఖ్యంగా మన రకాల ఎంపిక అనేది రబీ పంటకు వచ్చేసరికి అధిక దిగుబడి సామర్థ్యం కలిగి ఉండాలి. తేలిక నుంచి మధ్యస్థ కాల పరిమితి గల రకాలను ఎంపిక చేసుకోవాలి. గింజ రాలిక అనేది ఉండకూడదు, చేని పడిపోకూడదు, మిషన్ హార్వెస్టింగ్కి అనుగుణంగా ఉండాలి. అలాగే పురుగులు తెగులను తట్టుకునే సామర్థ్యం ఉన్న రకాలు అయితే మనము ఆశించిన దిగుబడులు రెండో పంటలో సాధించగలం. అయితే అనాదిగా వస్తున్నటువంటి MTU 1010, IR 64 అనే రకాలకి ప్రత్యామ్నాయంగా వాటికంటే దిగుబడి ఎక్కువ ఉన్నటువంటి MTU 1156 అంటే తరంగిణి అనే రకం. ఈ రకం 40 నుంచి 50 బస్తాల దిగుబడికి సామర్థ్యం కలిగిన రకం. ఇది అగ్గి తెగులు, సుడిదోమ వీటిని తట్టుకుంటుంది. రబీ పంటకి అనువైన రకం. అలాగే MTU 1153, దీని పేరు చంద్ర. చేనిపై పడిపోదు, అగ్గి తెగుల్ని, సుడిదోమని తట్టుకుంటుంది, అధిక దిగుబడినిచ్చే రకం. వీటితో పాటు ఈ మధ్యకాలంలో MTU 1293 అనే రకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ 1293 అనే రకం కూడా గింజ 6 mm కంటే పొడుగుంటాయి ఉండి, ఇది చౌడు నేలల్లో ఉండే ఏరియాల్లో ఇది వేసుకోవడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చు. MTU 1121 శ్రీధృతి అనే రకం. ఇది కాలపరిమితి వచ్చేసరికి 130 రోజులు వస్తుంది. చేని పడిపోదు, అధిక దిగుబడినిచ్చేటువంటి 40 నుంచి 50 బస్తాలు దిగుబడి ఇచ్చేటువంటి రకం. ఇది కూడా అగ్గి తెగులను, దోమను సమర్థంగా తట్టుకుంటుంది, గింజరాలికి తక్కువ. ఇలాగే మరో రకం MTU 1210, దీన్ని సుజాత అనే రకం అంటారు. ఇది కూడా మధ్యస్థ గింజ నాణ్యత కలిగి 130 రోజుల్లో కాలపరిమితిలో వచ్చేటువంటి రకం. దీంతో పాటు మన జిల్లాల్లో మార్కెటింగ్ దృష్ట్యా ఎక్కువ మనము RNR 15048 అనే సన్నగింజ రకాన్ని సాగు చేయడం కూడా జరుగుతుంది. ఈ RNR 15048 అనే రకం 120 నుంచి 125 రోజుల కాల పరిమితి కలిగి రబీకి మిక్కులు అనుకూలమైన రకం.
కానీ ఈ రకంలో ఫోటో సెన్సిటివిటీ ఉంటుంది కాబట్టి వీలైనంత తొందరగా గనక అంటే జనవరి మొదటి వారంలో గనక ఉడుపులయ్యేటట్టు ప్లాన్ చేసుకుంటే ఈ రబీ పంటలో మంచి ఆశించిన దిగుబడులు సాధించవచ్చు. అలాగే NLR 3449 అంటే నెల్లూరు వాళ్ళు, ఈ నెల్లూరు మసూరి అనే రకం పొట్టి చేను ఉంటుంది. ఈ గింజలన్నీ కూడా సామ్ మసూరి గింజను పోలి ఉంటాయి. ఇది అగ్గి తెగులను సమర్థంగా తట్టుకుంటుంది. రెండో పంట అయినటువంటి రబీలో అగ్గి తెగులు అనేది ప్రధాన సమస్యగా ఉంటుంది కాబట్టి ఇలాంటి రకాలను సాగు చేసుకోవడం ద్వారా కూడా సమర్థంగా మన అగ్గి తెగులు నివారించవచ్చు. వీటితో పాటు ఈ మధ్య కాలంలో NLR 3354 అనే రకం కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇది కూడా సన్నగింజ రకం, అధిక దిగుబడి కలిగింది. అలాగే కోనారం నుంచి KNM 1638 అనే రకం కూడా సన్నగింజ కలిగి గింజ నాణ్యత బాగుండి తినడానికి కూడా బాగున్నటువంటి పొట్టి చేను. ఇది అగ్గి తెగులను ఉల్లికోడిని సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఇది కూడా అధిక దిగుబడి ఇచ్చేటువంటి రకం. ఈ మధ్య కాలంలో కొన్ని మినీ కిట్ దశలో ఉన్న రకాల దృష్ట్యా MTU 1282 అనే రకం మినీ కిట్ ఇప్పుడే పూర్తి చేసుకున్న రకం. ఇది కూడా రబీకి సూటబుల్ అవుతుంది. తిండికి బాగుంటుంది. గింజ సామ గింజను పోలి ఉంటుంది. ఆ పురుగులు తెగులను సమర్థంగా తట్టుకుంటుంది. చేను పడిపోదు. గింజ షాటరింగ్ అంటే గింజ రాలిక అనేది చాలా తక్కువ. ఈ రకాన్ని కూడా రైతులు సాగు చేసుకోవచ్చు. వీటితో పాటు మినీ కిట్లో ఉన్న మరో రకం MCM 109. ఇది కూడా సన్నగింజ రకం, 125 రోజుల కాల పరిమితి కలిగిన రకం. ముఖ్యంగా అగ్గి తెగులుండే ప్రదేశాల్లో NLR రకాలు, చౌడుండే ప్రదేశాల్లో MCM రకాలను సాగు చేసుకోవడం ద్వారా మనము అధిక దిగుబడులను రెండో పంటలో సాధించవచ్చు. వేసే మెథడ్ అంటే ఎదజల్లిన పద్ధతిలో కానీ, నాట్ల పద్ధతిలో కానీ, మిషన్ ఉడుపులో కానీ ఉడిచిందా సరే ఏదైనా డిసెంబర్ ఆఖరి లోపల పూర్తి చేసుకున్నట్లయితే మనము ఆశించిన దిగుబడులు సాధించగలుగుతాం. పెంచుకోవాలన్న మనసుండాలి, మొక్కలంటే ప్రేమ ఉండాలే కానీ ఇంటి వద్ద పెంచుకోవడానికి కొన్ని వందల రకాల మొక్కలున్నాయండి. ఇంటి తోటలు పెంచుకునేవారు అందమైన ఆకులున్న అలంకరణ మొక్కలు, పూల మొక్కలకే ప్రథమ ప్రాధాన్యతనిస్తారు. వీటిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటున్నాయి సక్కులెంట్ మొక్కలు. చూపరుల దృష్టిని తమ వైపు తిప్పుకునే చిట్టి మొక్కలివి. రసభరితంగా ఉండే కండ కలిగిన ఆకులు వీటి సొంతం. నిజానికి ఎడారి మొక్కలివి. సక్కులెంట్స్తో పాటు ప్రత్యేక ఆకర్షణ కలిగిన ముళ్ళుండే ఎడారి మొక్క కాక్టస్. చూడముచ్చటిగా ఎంతో వైవిధ్యంగా ఉండే ఈ బుజ్జి మొక్కలు ఇంటి అందాన్ని మరింత ఇనుమడిస్తాయి అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అందుకే వీటికి మార్కెట్లో అంతగా ఆదరణ, గిరాకీ పెరుగుతోంది. వీటికి పెద్ద పెద్ద కుండీలు అస్సలు అక్కర్లేదు. కాస్తంత చోటు కల్పిస్తే చాలు. రోజు నీరు పోయాల్సిన అవసరం కూడా లేదు. మనం ఎంతగా పట్టించుకోకుండా ఉంటే అంత చక్కగా పెరుగుతాయి ఇవి. సక్కులెంట్స్ ఇంకా కాక్టస్లో ఏ రకాలున్నాయో, వాటిని ఎలా పెంచుకోవచ్చో తెలుసుకుంటే చాలు. మీ ఇంట్లో ఇవి తప్పక భాగమవుతాయి. విభిన్నమైన ఆ మొక్కల్ని చూపిస్తున్నారు రామోజీ ఫిలిం సిటీ హార్టికల్చరిస్ట్ శ్రీకీర్తన ఈనాటి నందనవనంలో. ఈ మధ్య కాలంలో అందరూ సక్కులెంట్స్ మరియు క్యాక్టస్ మొక్కలకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనికి ముఖ్యంగా 2 కారణాలు. ఒకటి, వీటిని చాలా ఈజీగా చూసుకోవచ్చు, అలాగే ఇవి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉండే మొక్కలు. సక్యులెంట్స్ సో క్యూట్ లెన్స్, పేర్లోనే చూడండి క్యూట్గా ఉండే మొక్కలని తెలుస్తుంది కదా. అలానే ఈ సక్కులెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో చాలా రకాలు ఉంటాయండి. ముఖ్యంగా ఈ సక్కులెంట్స్ క్యాక్టస్ ఏమంటారు అంటే ఎడారి మొక్కలు అంటారు. అలాంటి వాతావరణంలో కూడా ఇవి చాలా సులువుగా పెరుగుతాయి. ఎందుకంటే వీటి ఆకులలో, కాండంలలో, వేర్లలో నీరుని నిల్వ చేసుకుంటాయి. ఆ నీటిని వాటికి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వాడుకొనవి బ్రతుకుతుంటాయి అన్నమాట. ఈ ఎడారి మొక్కలు సక్కులెంట్స్ మరియు క్యాక్టస్ మధ్యలో తేడా ఏంటంటే, ఈ సక్కులెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఎన్ని ఆకులు ఉన్నాయో చూడండి. అదే క్యాక్టస్కి చూస్తే 1 లేదా 2 ఉంటాయి. అండ్ చూసినట్లయితే ఇవి చాలా గుబురుగా ఉంటాయి. సక్కులెంట్స్కి వాటి ఆకులు కొనంలో చాలా షార్ప్గా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే, ఈ క్యాక్టస్కి ముళ్ళలు ఉంటాయి, కానీ సక్కులెంట్స్ అన్నిటికీ ముళ్ళులు ఉండవు. వీటికి చిన్న చిన్న హెయిర్ లాగా ఉంటాయి అన్నమాట.
ఈ సక్కులెన్స్ ఏవైతే ఉన్నాయో వీటి ఆకులలో ప్రతి ఒక్క ఆకులో నీరు నిల్వ చేసుకుంటుంది. అదే దీనికి ఏదైతే ఉందో ఎండ ఎక్కువ ఉన్నప్పుడు కూడా అవి కాపాడుకోవడానికి ఆ వాటర్ ఏదైతే ఉందో అవి బయటికి వెళ్ళకుండా ఈ ముళ్ళలో దాచిపెట్టుకుంటాయి అన్నమాట. సక్కులెన్స్ మనం అనుకున్నాం కదండి, ఎడారి మొక్కలు అవి ఎక్కువ ఉష్ణోగ్రతలు ఎక్కువ వేడిని తట్టుకునే శక్తి వీటిలో ఉంటుంది. ఈ మెకానిజం వల్ల చాలా రకాల సక్కులెన్స్ మనకు లభ్యమవుతాయి. ఈ సక్కులెన్స్ కేర్ ఏదైతే ఉందో ఇవి ఎలా సంరక్షించుకోవాలంటే ముఖ్యంగా దీనికి సూర్యరశ్మి చాలా అవసరం అండి. మనం ఒక సక్కులెంట్ మొక్క మనం విండో సైడ్ లేదా కిటికీ సైడ్ బయట పెట్టినట్లయితే ఒకవేళ ఒకవేళ గుబురుగా ఉన్నట్లయితే సరైన సూర్యరశ్మి తాకుతున్నట్లు. అదే ఒకవేళ పేల్చగా పెరిగి ఆకులు చాలా వెడల్పుగా పెరిగినట్లయితే అలాగే ఈ పచ్చతనం ఉండదు, మొత్తం తెల్లగా మారిపోయి ఆకులన్నీ పొడిబారిపోయి ఉంటుంది. అప్పుడు మనం దానికి తెలుసుకోవాలి ఏంటంటే దానికి ఎక్కువ సూర్యరశ్మి తగులుతున్నట్టు. అదే ఒకవేళ తక్కువ సూర్యరశ్మి తగిలినట్లయితే అసలు అది ఎదుగుదలనే ఉండదు, మొత్తం చిన్నగా ఉంటుంది, గుబురుగా ఉండదు, ఎదుగుదల ఉండదు. అంటే ఒకవేళ వీటికి ఎక్కువ నీరు ఇచ్చినా కూడా చాలా పొడవుగా పెరుగుతుందన్నమాట. దీనికి స్ట్రెస్ అవసరం, అంటే నీరు చాలా తక్కువ శాతం ఇచ్చినట్లయితే ఇవి చాలా గుబురుగా అందంగా అలాగే రంగులు కూడా చాలా అందంగా ఉంటాయి. ఈ మొక్కలకు వేర్లు వెడల్పుగా ఉండకుండా చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట. సో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఈ మొక్కలకు ఒకవేళ ఎక్కువ నీరు ఇచ్చినట్లయితే ఈ కాండం ఏదైతే ఉందో చాలా పొడవుగా పెరిగి అంత అందంగా కనిపించవు, ఆకర్షణీయంగా కూడా ఉండవు. ఈ ఆకు మధ్యలో కూడా చాలా వెడల్పుగా ఉంటుందన్నమాట. అందువలన ఈ గుబురుతనం ఉండదు మొక్కకి. మనం నీరు ఇవ్వకపోతే ఈ నీరు నిల్వ చేసుకున్నంత వాడుకొని ఈ ఆకు పడిపోతుంది. ఒకవేళ మనం ఈరోజు నీరు ఇచ్చినట్లయితే 3 రోజుల తర్వాత మనం ఈ మట్టి చూసినట్లయితే ఒకవేళ పొడి బారినట్లయితేనే మనం నీరు ఇవ్వాలి. అలా నీరు ఇచ్చినప్పుడు కూడా మనం కింద రంధ్రం ఏదైతే ఉందో అక్కడ నుంచి నీరు కారిపోవాలి, అంటే అంత నీరు ఇవ్వాలి. ఇస్తే ఒకటేసారి అంత నీరు ఇవ్వాలి. తర్వాత మళ్ళీ వ్యవధి చూసుకొని ఎప్పుడైతే మట్టి పొడిబారి ఉందో అప్పుడు నీరు ఇచ్చుకుంటూ ఉండాలి. ఈ సక్కులెన్స్ మొక్కలలో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సక్కులెన్స్ వాతావరణం అంటే సీజన్ బట్టి రంగు మారుతుందన్నమాట. ఈ యాంథోసైనిన్ క్యారోటినాయిడ్స్ పిగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకవేళ ఈ మొక్క ఎక్కువ స్ట్రెస్గా గురైనట్లయితే అప్పుడు ఈ పిగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఉత్పత్తి అయ్యి చాలా రంగు సక్కులెన్స్ మనకు లభ్యమవుతాయి. అదే ఒకవేళ ఈ సక్కులెన్స్ మనకు ఎండకి పెట్టినట్లయితే ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఒకవేళ ఇదే సక్కులెన్స్ మనం నీడకు పెట్టినట్లయితే లేదా ఎక్కువ వాటర్ ఇచ్చినట్లయితే లేదా వాతావరణం చేంజ్ అయినప్పుడు పసుపు కలర్ లేదంటే ఊదా రంగు లేదంటే వైట్ కలర్ సిల్వర్ కలర్గా లభ్యమవుతాయి. ఈ క్యాక్టై మొక్కలు ఏదైతే ఉందో వీటి ఆకు చివర్లు లేదా కొనలు ఏదైతే ఉందో గుండ్రంగా ఉంటాయి. ఉంటే ఒకటే ఆకు ఉండడం లేదా ఒకటే క్యాక్టై ఉండడం, లేదంటే వీటికి సైడ్లకి లేదా ఒకటో రెండో ఉంటాయి. అవి కూడా వాటి ఆకులు కూడా కొనకు చాలా గుండ్రంగా ఉంటాయి. ఈ క్యాక్టైకి ముఖ్య విషయం ఏంటంటే వీటికి ముళ్ళులు ఉంటాయి అన్నమాట. ఈ ముళ్ళులు ఏంటంటే అవి ఎక్కువ ఎడారిలో పెరిగే మొక్కలు కాబట్టి ఆ నీటిని నిల్వ చేసుకోవడానికి అవి బయటికి ట్రాన్స్పిరేషన్ కాకుండా ఈ ముళ్ళని ఉత్పత్తి చేసుకుంటాయి. వీటిని ఏరియోల్స్ అంటారు. ఈ ముళ్ళ దగ్గర ఉంటుంది, ఇది ఏరియోల్. ఈ ఏరియోల్ నుంచే మనకు పువ్వు అయినా సరే, ఇంకో మొక్క అయినా సరే, ముళ్ళైనా సరే, ఇంకో ఆకైనా సరే ఉత్పత్తి అవుతుంది. ఈ క్యాక్టైకి కూడా మనం సంరక్షణ కనీసం 6 నుంచి 8 గంటల వరకు సూర్యరశ్మి తాకాల్సి ఉంటుంది. నీరు కూడా ఎప్పుడైతే పొడిబారిందో అప్పుడే నీరు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ వీటికి ఎక్కువ నీరు ఇచ్చినట్లయితే కూడా ఈ పూలు రాకుండా ఉండడం, లేదంటే కింద వేర్లు వల్లిపోయి కుళ్ళిపోయి ఈ మొత్తం మొక్కకి స్ప్రెడ్ అయ్యి చనిపోతుంటుంది. ఈ పూలు కూడా మనకు చూసినట్లయితే ఏరియోల్ నుంచి వస్తుంది. ఈ క్యాక్టై పూలు ఏదైతే ఉన్నాయో అవి వేసవి కాలంలో ఎక్కువగా వస్తుంది. సక్కులెన్స్లో మనం చెప్పుకున్నట్లు ఒక మెకానిజం వల్ల వీటి నీరు నిల్వ చేసుకునే మెకానిజం వల్ల చాలా రకాల సక్కులెన్స్ మనకు లభ్యమవుతాయి. ఈ ఎచ్వేరియా మొక్కలలో కొనం చూసుకున్నట్లయితే షార్ప్ ఉంటుంది. ఈ ఆకు ఏదైతే ఉందో స్పూన్ మాదిరిగా ఉండి వీటి పైన చిన్న చిన్న వెంట్రుకల వలె చిన్న చిన్న హెయిర్స్ ఉంటాయి. ఈ ఎచ్వేరియా మొక్కల ఆకులు ఏవైతే ఉన్నాయో మంచు బిందువులకి కప్పుకున్నట్లు ఈ వెంట్రుకలు మొత్తం ఆకుకి స్ప్రెడ్ అయి ఉంటాయి. దానివల్ల దీనికి ఎచ్వేరియా ఫ్రాస్టీ అనే పేరు వచ్చింది. ఎచ్వేరియా రకానికి ఉన్న సహజత్వం ఏంటంటే దాని పిలకలు ఏదైతే ఉందో కింది నుంచి వస్తాయి. అదే గ్రాప్టివేరియా ఉందంటే దీని కాండం ఏదైతే ఉందో సహజంగానే పొడుగా పెరుగుతుంది. ఈ ఎచ్వేరియా తోటి చూసినట్లయితే గ్రాప్టివేరియా ఆకు చాలా మందంగా ఉంటుంది. దీంట్లో నీరు ఎక్కువ స్టోర్ చేసుకున్నట్లు చాలా మందంగా ఉండి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే కాండం నుంచి మనకు పిలకలు వస్తాయి. దీని కొన కూడా గుండ్రంగా ఉంటుంది. ఈ గ్రాప్టివేరియా మీ రకాన్ని ఏమంటారంటే జెల్లీ బీన్స్ అంటారు. అంటే దీని ఆకు చూసినట్లయితే చాలా మందంగా ఉండి దీని కొనకు ఏదవుతుందో అది ఊదా రంగు లేదంటే ఎర్ర రంగులో ఉండడం వల్ల చూడడానికి చాలా జెల్లీ బీన్స్ తినాలనిపిస్తుంది కదండి, కానీ తినకండి, ఓకేనా. ఇది ఆర్నమెంటల్ ప్లాంట్ అంతే.
ఇది సెంపర్ వైవం సక్యులెంట్ ప్లాంట్ అన్నమాట. ఈ ఆకులో ఎక్కువ మందంగా ఉండవు, అలాగే వీటికి పైన వెంట్రుకల్లాగా హెయిర్ లీవ్స్ ఉండవన్నమాట. చాలా మృదువుగా ఉంటుంది, నునువుగా ఉంటుంది. దీంట్లో కూడా నీరు నిల్వగా చేసుకుంటుంది, కానీ ఎచివేరియా గ్రాప్టోపెటాలం అంతా మందంగా ఉండవు ఈ ఆకులు. ఈ ఆకులకి ఏదైతే ఉందో దీనికి పిలకలు కూడా సైడ్కి వస్తూ ఉంటాయి. ఇక్కడ మీకు చూసినట్లయితే చిన్నగా కింద దానికి సైడ్కే వస్తాయి అనమాట. అందుకే సెంపర్ వైవంని హెన్స్ అండ్ చిక్స్ ప్లాంట్స్ అని అంటాం. దీన్ని కూడా టిప్స్ కొనం ఏమైతే ఉందో షార్ప్ ఉంటుంది. ఇవి కూడా స్పూన్ మాదిరిగానే ఉంటాయి వీటి ఆకులు. ఈ రకం క్యాంప్ఫైర్ అంటారు, సిడమ్ అడల్ఫోన్సి క్యాంప్ఫైర్ అంటారు. దీనికి కూడా కాండం ఇలా పొడవుగానే ఉంటుంది, దీని సహజత్వం. ఈ సిడమ్కి ఇంకో ప్రత్యేకత ఏంటంటే వీటి ఆకులు అంచుకి ఒక కలర్ ఉంటుంది, మధ్యలో ఇంకో రంగు ఉంటుంది. ఈ సిడమ్ కూడా వాటి ఆకులలో నిల్వ చేసుకొని ఉంటుంది. సిడంలో 2 రకాలు ఉంటాయి. ఒకటి మొత్తం గ్రౌండ్ కవర్ అంటే వ్యాపించే సిడమ్ మొక్క, ఇంకోటి పొడుగుగా పెరిగే మొక్క అనమాట. ఇప్పుడు మనం చూసేవి మొత్తం వ్యాప్తి చెందే గ్రౌండ్ కవర్ సిడమ్ అనమాట. దీన్ని స్ప్యూరులం అంటాం. స్ప్యూరులం అంటారు కొంతమంది, స్పైరులం అని కూడా అంటారు. ఎందుకంటే ఈ ఆకు ఏవైతే ఉన్నాయో స్పైరల్గా అంటే కాండం చుట్టూతా ఉంటాయి. అంటే ఒక క్యాబేజ్కి ఆకులు ఎలా చుట్టూతా ఉంటాయో అలాగే దీనికి ఈ సిడమ్కి కూడా అలానే ఉంటాయి. ఇది హ్యాంగింగ్ పాట్స్లో చాలా అందంగా కనిపిస్తుందండి. దీనికి వేర్లు చూసినట్లయితే చాలా చిన్నగా ఉంటాయి. అందుకే దీనికి ఒకవేళ ఎక్కువ నీరు ఇచ్చినట్లయినా కూడా కుళ్ళిపోతాయి. కానీ దీనికి ఒకవేళ ఎండ కూడా ఎక్కువ తాకినట్లయితే పసుపు కలర్గా మారిపోతాయి. కానీ ఒకవేళ దీనికి ఎండ కరెక్ట్గా తాకకపోతే ఆకుపచ్చ రంగు కూడా పోతుంది. అందుకే కనీసం ఒక 5 నుంచి 7 గంటల వరకు ఎండ తగిలిన ప్రదేశం, అంటే ఒకవేళ కిటికీ సైడ్ మనం పెట్టుకున్నట్లయితే రోజంతా సరిపోతుంది దీనికి. ఇది సిడమ్ మ్యూరేల్. ఇది కార్పెట్ సిడమ్ అని కూడా అంటారండి, కార్పెట్ పిల్లు అని కూడా అంటారు. ఎందుకంటే ఇది మొత్తం పాకడం వల్ల ఎంత మెత్తగా ఉంటుందో. ఈ మొక్క చాలా గుబురుగా పెరుగుతుంది. అంతేకాకుండా ఒకవేళ మనం దాన్ని అలాగే వదిలేసినట్లయితే మొత్తం మనం ఏ ప్రదేశంలో పెట్టినట్లయితే అది మొత్తం పాకిపోతుంది. అలాగే ఆ గ్రౌండ్ కవర్లో ఏవైతే ఉందో మనం చుట్టూతో ఒకవేళ అందమైన మొక్కలు, పూల మొక్కలు పెట్టినట్లయితే ఆ ప్రదేశం ఎంత అందంగా ఉంటుందో. ఈ మొక్కకి మనం జస్ట్ ఇలా చిన్న కట్ చేసి పెట్టినట్లయినా కూడా మనం సిడమ్ మ్యూరల్ తోటే నిండిపోయి ఉంటుంది. దీనికి కూడా మనం చూసినట్లయితే వేర్లు చాలా సన్నగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి. వీటికి కూడా ఒకవేళ ఎక్కువ సూర్యరశ్మి లేదా తక్కువ నీరు ఇచ్చినట్లయితే ఆకులు పసుపు బారిపోతాయి. అందరికీ తెలిసిన కామన్ సక్యులెంట్ అలోవెరా. అలోవెరా అంటే అందానికే కాదండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎలా అంటే ఈ సక్యులెంట్ చూసారా, ఈ అలోవెరా పూత పూసిన అలోవెరా మీరు ఎక్కడ చూసుండరు. ఈ అలోవెరా ఏదైతే ఉందో వీటి ఆకుల మీద చాలా క్లోజ్గా చూసినట్టయితే తెలుపు రంగు హెచ్ షేప్ స్ట్రీక్స్ ఉంటాయి అన్నమాట. ఈ అలోవెరా రకానికి చాలా ఎక్కువ ఆఫ్సెట్స్ ఉంటాయి, అంటే పిలకలు చాలా ఎక్కువ వస్తాయి. దీనికి పూత కూడా మధ్యలో నుంచి వస్తుంది. ఒకవేళ ఈ పిలక తీసి మనం సపరేట్ కుండీలో పెట్టినట్లయితే కూడా ఇది పెరిగి కూడా దీని మధ్యలో నుంచే మనకు పూత వస్తుంది. ఈ పూత కూడా మనకు వేసవి కాలంలో ఉంటుంది. ఈ అలోవెరా మొక్క అందానికే కాకుండా ఒకవేళ మనం ఇంటి లోపల పెట్టుకున్నట్లయితే కూడా ఇది మనం పీల్చే గాలిని శుద్ధి చేయడమే కాకుండా మన ఇంటిని కూడా చాలా అందంగా మారుస్తుంది. అలోవెరాలో ఇంకో రకం ఇది బ్లూ అలోవెరా అంటారండి. ఎందుకంటే దీని ఆకు కొంచెం నీలి రంగులో ఉంటుంది. దీనికి కూడా ముళ్ళులు ఉంటాయి అన్నమాట, కానీ ఇది చాలా స్మూత్గా ఉంటాయి. ఈ అలోవెరా కూడా ఎక్కువ పిలకలు ఇవ్వదు, కానీ ఉన్న అలోవెరా చాలా గుబురుగా ఉంటుంది. దీనికి పూత కూడా చాలా అరుదుగా వస్తుంది. వచ్చినా కూడా వేసవి కాలంలోనే మనం చూడవచ్చు. సక్యులెంట్లో ఇంకో రకం స్నేక్ ప్లాంట్ అంటే సాన్సివేరియా. ఇది కూడా గాలిని శుద్ధి చేసే మొక్క అండి. ఈ సాన్సివేరియాలో కూడా మనకు 2 రకాల మొక్కలు మనకు లభ్యమవుతాయి. ఇది నార్మల్ది. ఈ సాన్సివేరియా కూడా మన ఆకులు చూసినట్లయితే దీనిపైన పాము మీద ఉండే మచ్చల వల్ల ఉంటుంది, అందుకే దీనికి స్నేక్ ప్లాంట్ అనే పేరు వచ్చింది. దీనికి కూడా పిలకలు సైడ్కి వస్తాయి. ఈ పిలకలు మనం సపరేట్ చేసుకొని విడిగా చేసుకొని పెట్టినట్లయితే కూడా మనకు అందమైన మొక్క లభ్యమవుతుంది. ఈ స్నేక్ ప్లాంట్కి నీరు చాలా జాగ్రత్తగా ఇవ్వాలి, ఎందుకంటే దీని ఆకు చాలా సున్నితంగా ఉంటుంది. ఒకవేళ నీరు ఎక్కువ ఇచ్చినట్లయితే ఆకు కుళ్ళిపోయి చనిపోతుంది. ఈ వేరిగేటెడ్ సక్యులెంట్ కూడా పిలకలు చుట్టూతా వస్తాయి. ఆకుతో కూడా మనం పెంచుకోవచ్చు ఈ స్నేక్ ప్లాంట్ని. సన్ రోజ్ యాప్టినియా కార్డిఫోలియా అంటే దీని పువ్వు ఏదైతే ఉందో అది సూర్యుడి వల్లే గుండ్రంగా అందంగా ఉంటుంది. అది పింక్ కలర్ లేదా ఊదా రంగు లేదంటే ఎరుపు రంగులో మనకు లభ్యమవుతుంది. వేరిగేటెడ్లో లభ్యమవుతుంది, అలాగే నార్మల్గా సన్ రోజ్ కూడా లభ్యమవుతుంది. ఈ మొక్క ఏదైతే ఉందో అది హ్యాంగింగ్ బాస్కెట్స్లో చూసినట్లయితే వేలాడే మొక్కల్లాగా కూడా మనం పెంచుకోవచ్చు. ఈ వేసవి కాలంలో ఎక్కువ పూత వస్తుంది. ఒకవేళ దీనికి మనం మంచిగా సూర్యరశ్మి తగిలే ప్లేస్లో అంటే బయట బాల్కనీలో పెంచుకున్నట్లయితే ప్రతి ఒక్క 2 కాండాలకి మనకు పువ్వు చూడవచ్చు. అదే మనం నీడలో ఇళ్ళలో పెట్టుకున్నట్లయితే మనకు పూత రాదు. నీరు కూడా చాలా జాగ్రత్తగా ఇవ్వాల్సి వస్తుంది.
చాలా అందమైన మొక్క. ఇది వేరిగేటెడ్. రెండిటికి ఒకే రకమైన పూలు వస్తాయి, ఒకే రకమైన సంరక్షణ చూసుకోవచ్చు. కానీ ఆకు చూసినట్లయితే ఇది మొత్తం ఆకుపచ్చగా ఉంటుంది. దీని ఆకు చూసుకున్నట్లయితే కొంచెం కొనాకు తెలుపుగా మధ్యలో ఆకుపచ్చగా ఉంటుంది. అందరింట్లో సాధారణంగా పెరిగే చూసే మొక్క పార్చులాకా. పూలు పూసే సక్కులెంట్లో చాలా సులువుగా పెరిగే మొక్క పార్చులాకా. దీన్ని మనం మాస్ రోజా అని కూడా అంటాము. ఈ పార్చులాకా మొత్తం గుబురుగా పెరగడమే కాకుండా మనకు అందమైన పూలు కూడా ఇస్తుంది. దీన్ని మనం వేలాడే పాట్లో కూడా మనం పెంచుకున్నట్లయితే ఇంటి ఆవరణాన్ని కూడా మనం అందంగా బృందావనంగా మార్చుకోవచ్చు. పార్చులాకాకి మనం నీరు జాగ్రత్తగా ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ మనం ఎక్కువ నీరు ఇచ్చినా కూడా ఆ నీటి ఒత్తిడికి పూలు రావండి. అలాగే ఈ ఆకు ఏదైతే ఉందో పసుపు రంగుగా మారిపోతాయి. ఈ పార్చులాకా మొక్కకి ఎక్కువ ఎండ తగిలినా లేదా నీరు ఇవ్వకపోయినా కూడా ఆకు పసుపు రంగులో మారి పూత ఇవ్వకుండా ఉంటుంది. అందుకే మనం కిటికీ సైడ్ లేదా ఇంటి బాల్కనీలో మనం పెంచుకునే ప్రదేశం అన్నమాట ఈ పార్చులాకా మొక్కని. ఈ పింక్ కలరే కాకుండా తెలుపు లేదా ఎరుపు, పసుపు కలర్ రంగులో కూడా మనకు ఈ మొక్క లభ్యమవుతుంది. సక్కులెంట్స్, క్యాక్టస్ మొక్కల్లో మరికొన్ని రకాలను రేపటి అన్నదాతలో నందనవనంలో చూద్దాం. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. చెరకు సాగులో పెరిగిన కూలీల కొరత సాగుదారులకు ఇబ్బందిగా పరిణమించింది. సమయానికి కూలీలు దొరక్క, సమీపంలో కర్మాగారాలు లేక చాలా మంది రైతులు సాగు నుంచి వైదొలిగిన సందర్భాలు అనేకం. ఇలాంటి పరిస్థితుల్లో గత కొన్నేళ్లుగా చెరకు సాగులో అందుబాటులోకొస్తున్న యంత్రాలు కొంతవరకు ఊరటనిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో చెరకు నరికే యంత్రాలు అందుబాటులోకి రాగా ప్రస్తుతం ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలం బోధనబండలోని మధుకర్ చక్కెర కర్మాగారం తమ పరిధిలోని రైతులకు చెరకు నాటే యంత్రాన్ని అందుబాటులోకి తెచ్చింది. షుగర్ ఇండస్ట్రీ రానాటికి కుదించిపోవడానికి కారణాలు ఏంటనేది మనందరికీ జనరల్ గా తెలిసింది. ఎందుకంటే లేబర్ సమస్య అనేది ఎక్కువైపోయింది. ఆ లేబర్ సమస్యను అధిగమించడం కోసమనే ఇప్పుడు మేము మధుకాన్ షుగర్స్ నుండి మధుకాన్ షుగర్ అండ్ పవర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యాజమాన్యం మెకనైజేషన్ యాంత్రీకరణ వైపు దృష్టి మళ్లించి చెరుకు నాటిన దగ్గర నుండి చివరి వరకు కూడా 100% మెకనైజేషన్ యాంత్రీకరణ వైపు అడుగులు వేస్తూ ఈ చెరుకు మొక్కలు నాటే యంత్రాన్ని కూడా తీసుకురావడం జరిగింది. సిగ్నిఫికెంట్ మ్యాగ్నిఫిసెంట్ అనే కంపెనీ కోయంబత్తూరులో ఉండి వాళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. వాళ్ళు సప్లై చేయడం జరిగింది. ఒక మిషన్ 2,38,000. అది కంపెనీ తీసుకొచ్చి ఇది సక్సెస్ అయ్యిందంటే మళ్ళీ ఇంకా ఎక్కువ మిషన్లు కొని రైతులకు అందుబాటులో ఉంచుతామని ప్లాన్ ఉంది. దీనివల్ల ఏంటంటే కంపెనీ వారు చెప్పేదాని ప్రకారం ఒక రోజుకి 7 ఎకరాల వరకు 4 లేబర్తో చేసుకోవచ్చు. కాకపోతే దీంట్లో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ప్రధానంగా ల్యాండ్ ప్రిపరేషన్ అనేది. సాయిల్ ఎంత బాగా ప్రిపేర్ చేసుకుని ఆ బెడ్డలు లేకుండా చేసుకుంటే అంత బాగా మిషన్ నడుస్తూ ఉంది. ఈ సంవత్సరం మేము 1 కోటి మొక్కలు టార్గెట్ పెట్టుకున్నాము. ఇందులో 60 లక్షలు ఇక్కడ లోకల్ గా తయారు చేసి 40 లక్షలేమో కొత్త వెరైటీస్ మహారాష్ట్ర నుండి తీసుకొచ్చి సప్లై చేస్తాం. దీనికి అన్నింటికీ కూడా మొక్కలకి 10,200 రూపాయలు ఎకరాకి సబ్సిడీ, మనం సీడ్ సబ్సిడీ ఇస్తున్నాం. అంటే 10,200 రూపాయలు ఖరీదు చేసే మొక్కలు అంటే ఇక్కడ మన లోకల్లో తయారు చేసేది ఒక మొక్క ₹1.85. ₹1.85 చొప్పున అయితే 5,800 మొక్కలు ఫ్రీగా రైతుకు వస్తాయి. ఉన్న 1,400, 1,500 మొక్కలు రైతుకు అప్పుగా వేస్తాం. అలాగే మహారాష్ట్ర నుండి వచ్చే మొక్కలు కొత్త వెరైటీస్ వాళ్ళ కాస్ట్ ₹2.75 పడుతూ ఉంది. అందులో ట్రాన్స్పోర్ట్ సబ్సిడీకి గాను పావల మళ్ళీ అదనంగా, అంటే ఈ 10,200 రూపాయలు ఖరీదు కాకుండా మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అవుతుందన్న ఉద్దేశంతో దానికి మళ్ళీ ఒక 25 పైసలు సబ్సిడీ ఇచ్చి, అంటే ఎకరాకు 1,800 రూపాయల వరకు సబ్సిడీ ఇచ్చి మొక్కలు రైతులకు సప్లై చేయడం జరుగుతుందండి. 30 సంవత్సరాల మట్టి చెరుకు పండిస్తాను. ప్రతి సంవత్సరం 1000 నుంచి 1,300 టన్ను అదుకాన్ ఫ్యాక్టరీకి సప్లై చేయడం జరుగుతుంది. కొద్దిగా లేబర్ ప్రాబ్లం వల్ల ఈ సంవత్సరం చెరుకే తెలుసుకోలేదు. చెరుకే తెలుసుకోలేని పరిస్థితి టర్నోలో మధుకాన్ యాజమాన్యం మేము ఉన్నాము, మీకు మెకానిజం టైపు మిమ్మల్ని తీసుకువెళ్తాం, ఆ విధంగా సులభసూత్రంగా ఉంటుందని వాళ్ళు చెప్పడం జరిగింది. అది ఎలా ఉంటుందని మళ్ళీ ఏదలుచుకున్నోని మళ్ళీ ఇప్పుడు ఒక 12 ఎకరాలు ప్లాంటేషన్ చేసినాక వాళ్ళు ఇప్పుడు హార్వెస్టింగ్ ఒక 2 మిషన్లు, దీన్ని ప్లాంటేషన్ చేయడానికి ఒక మిషన్ తీసుకొచ్చారు. ఈ ప్లాంటేషన్ తీసుకోవడానికి బోధలబండ రైతు సుధాకర్ గారి చాలా ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. దాన్ని వచ్చి చూసినాక మాకు 60% అనుభవం వచ్చింది. మనం లేబర్ వల్ల వేయటం వల్ల ఒక చెరుకుని కటింగ్ చేసి
లోడ్ చేసి చేలో వేయడానికి ఒక 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మనం తీసుకొచ్చి చేలో నాటినట్టయితే మిషన్ ద్వారా మనకు దగ్గర ఒక ఎకరానికి అక్కడే 10,000 రూపాయలు ఖర్చు మిగులుతుందనే నాకైతే ఉద్దేశం ఉంది. చెరకు నాటే యంత్రం అందుబాటులోకి రావడంతో ఫ్యాక్టరీ పరిధిలోని రైతులు తిరిగి చెరకు సాగు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.